సండే నాన్ వెజ్ ఫుల్ గా ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. కానీ సండే కూడా ఇలా వెజ్ కాంబినేషన్ లో నాన్ వెజ్ ని మంచిగా పెట్టుకొని తిన్న వాళ్ళే అసలైన టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకన్య రుచులు. ఇక్కడ నేను పర్ఫెక్ట్ గా చేసుకునే చేపల వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఓవరాల్ గా మా వారైతే ఒక 10 పీసెస్ వచ్చేటట్టు చేపల ముక్కలు తీసుకొచ్చారు. కానీ నేను వేపుడు కోసం ఒక 5 పీసెస్ తీసుకున్నాను. దానిలో స్పైసెస్ అన్ని వేసి చేప ముక్కకు పట్టించాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడిని, గరం మసాలా, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం పిండేసుకొని ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ అయితే యూజ్ చేస్తున్నానండి. అదేనండి మొక్కజొన్న పిండిని చేప ముక్కలన్నిటికీ బాగా పట్టించేసి ఒక్క అరగంట పక్కన పెట్టండి. ఇంకా చాలు. ఆ ఫ్లేవర్స్ మొత్తం చేప ముక్క పీల్ చేసేసుకుంటుంది. ఫ్రై చేసే ముందు లూజ్ గా కాకుండా అలానే టైట్ గా కాకుండా లైట్ గా వాటర్ చల్లుకుంటూ ఇలా పైన ఉన్న మసాలాలను రెడీ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేది ఏదైనా కానీ ఫస్ట్ వేసినప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని చేప ముక్కలు వేసి స్టఫింగ్ చేప ముక్కకు అంటుకున్న తర్వాత ఆయిల్ లో నుండి సెపరేట్ చేసి మిగతా చేప ముక్కలు కూడా వేయించుకొని సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు గానీ స్టఫింగ్ కానీ బయట మాడిపోకుండా లోపల పచ్చిదనం లేకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది వేపుడు. ఇది కదా మరి అసలైన టేస్ట్, అసలైన టెక్స్చర్. మీకు ఇంత బాగా నచ్చిన చేపల వేపుడు చూపించాను కదా, నా కోసం లైక్ చేసేయండి అబ్బా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి.